వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనేక వ్యూహాలు ఉంటాయి. సెంటిమెంట్ తో కొందరు, డబ్బుతో ఇంకొందరు చెలరేగుతున్న పరిస్థితి కామన్ అయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా పార్టీలు, నాయకులు ఇదే పంతాను అనుసరించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహం చిత్రంగా ఉంటుంది. పైకి చాలా కూల్ గా ఉంటూనే మరోవైపు దాని వెనుక పక్కా వ్యూహం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆయన అలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే గత ఏడాది మోదీ తమిళనాడులోని వివేకానంద మెమోరియల్ కి వెళ్లిపోయారు. 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. సముద్ర స్నానాలు చేశారు. జ్ఞానముగ్ధులై దీక్ష చేపట్టారు. పూర్తి స్థాయిలో కాషాయ వస్త్రధారి అయి హిందూ వర్గాల మనసు దోచుకున్నారు. ఇది ఆ ఎన్నికల్లో ఓడిపోతుందని లెక్కలు వేసుకున్న కమల దళాన్ని మరొకసారి వికసించేలా చేసిందన్నారు విశ్లేషకులు. ఆ ఎన్నికల్లో ఓడిపోతుందన్న కమల దళాన్ని మరొకసారి వికసించేలా చేసిందన్న విశ్లేషణలు రావడం తెలిసిందే. ఇది ఈ ఒక్కసారే కాదు, గతంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. దేశంలో మెజార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న హిందువులను తన వైపు తిప్పుకునే క్రమంలో మోదీ అనుసరించే కీలక వ్యూహం ఇదేనే. మోదీని విమర్శించే వారు తరచుగా చెబుతుంటారు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం దక్కించుకోవాలని మోదీ నిర్ణయించుకున్నారు. బీజేపీ అయితే మరీ గట్టిగా పట్టుదలతో ఉంది. దేశ రాజధానిలో కమల వికాసం కోసం పరితపిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే మోదీ మహాకుంభమేళకు వెళ్తుండడం గమనార్హం. ఈ నెల 5న అంటే బుధవారం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అదే రోజున ప్రధాని మోదీ మహాకుంభమేళకు హాజరు కావడం, ఆయన స్నానం, జపం, ధ్యానం వంటివి ప్రోగ్రాంలు నిర్వహించడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం కాకపోగా ఎన్నికలను ప్రభావితం చేసే మంత్రంగా ఉంటుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఢిల్లీలో అగ్రవర్ణాల ఓట్లు ఎక్కువగా ఉండడం, హిందుత్వ ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో మోడీ చేస్తున్న ఈ మేళా వ్యూహం ఫలించే అవకాశంపై చర్చ జరుగుతోంది.